హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో నిమ్మకాయ పులిహోరను ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. నిమ్మకాయ పులిహోర అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఇది కొంచెం డిఫరెన్స్గా ఉంటుందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసే పులిహోర కంటే కూడా ఇది ఎక్కువగా రాయలసీమ సైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా 1/2 kg రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు బాగా నానబెట్టి తర్వాత ఈ విధంగా పొడిపొడిలాడే విధంగా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారబెట్టుకుందాము. ఒక పెద్ద బేసిన్లో వేసి అన్నం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 3 నుంచి 4 నిమ్మకాయలు రసం తీసి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. నిమ్మరసం ముందుగానే వేసి కలుపుకోవడం వల్ల పులుపు అనేది బాగా పడుతుందండి అన్నానికి. ఇలా ఖచ్చితంగా చేయాలన్నమాట. నిమ్మరసం వేసి కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ అన్నాన్ని. ఇప్పుడు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ని చూసేద్దాము. అవేంటంటే 5 పచ్చిమిర్చి, అలాగే 2 ఇంచుల కొబ్బరి ముక్కను చిన్న ముక్కలుగా తరిగి ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీలో కట్టే కూడా మనం రోటిలో దంచుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. వీలైతే ట్రై చేయండి. ఈ విధంగా పచ్చిమిర్చి, ఎండు కొబ్బరిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పులిహోరకి తాలింపు వేసుకోవాలి. అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. 1/2 kg రైస్ కదండి, ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే 4-5 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక 10 జీడిపప్పు పలుకులు వేసి 2 నిమిషాల పాటు బాగా దోరగా వేయించుకుందాము. ఇందులో జీడిపప్పు ఆప్షనల్ అండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. 2 నిమిషాలు అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని చివర్లో యాడ్ చేసుకుంటే పులిహోరలోకి బాగా క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా వేయించుకుందాము. ఈ శనగపప్పు, మినపప్పు ఎక్కువగా ఉంటే పులిహోరలోకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఒక 2 నిమిషాల పాటు వీటిని కూడా బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందామండి. మామూలుగా రెగ్యులర్గా అయితే పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి అంటే స్లైస్గా కట్ చేసి వేసుకుంటారు. అలా కాకుండా మనం ఇందులో పచ్చికారం వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే నేను 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చికారం వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. ఈ పేస్ట్ని ఆయిల్లో ఎక్కువసేపు వేయించకూడదండి. ఎక్కువసేపు వేగినా కూడా టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది అనమాట. కాబట్టి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ సరిపోతుంది అనమాట. ఇది వేగేటప్పుడే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలన్నమాట. ఉప్పు ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయొద్దండి, ఇక్కడ తక్కువ వేసుకోవాలన్నమాట. ఒకవేళ సరిపోకపోతే మనం అన్నంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాము. ఈలోపు అన్నానికి పులుపు అనేది బాగా పట్టి ఉంటుందండి. 10-15 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు అన్నంలో మనం సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ అంతటిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ మసాలా పేస్ట్ని కూడా మొత్తం వేయకూడదండి, కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట. సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువైపోయినా కూడా మరీ కారం కారంగా ఉంటుందన్నమాట. కాబట్టి కొద్దిగా పక్కన పెట్టుకొని లాస్ట్లో చూసుకొని కలుపుకోవాలన్నమాట. మనం రెగ్యులర్గా చేసే పులిహోర కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో మనం పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేస్తాం కదా, అప్పుడు కారం అనేది సరిగ్గా పట్టదు. ఈ విధంగా పచ్చికారం వేసి కలపడం వల్ల అన్నానికి కారం, పులుపు అనేవి బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. అలాగే సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసినప్పుడు పల్లీలు, జీడిపప్పు పలుకులు, అలాగే మినపప్పు, శనగపప్పు ఎక్కువ ఉండేలా చూసుకోండి. పిల్లలు తినడానికి ఎక్కువ ఇష్టపడతారండి. అలాగే చివర్లో కొంచెం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.